అందరికీ నమస్తే. గియాల మీకోసం చాలా ముచ్చట పట్టుకొని వచ్చిన. ఇక ఆలస్యం చేసేదే లేదు కానీ మన జిగలని అత్తలు చూసేదే కానీ ముందుగల హెడ్లైన్స్. మళ్ళీ ఢిల్లీకి సీఎం రేవంత్ అన్న 30 నెలల్లో 72 సార్లు చక్కర్లు. గాలి మోటలు దిగుతాయంట వరంగల్లో. ఇంకా ఓరుగల్ జనం ఎగురొచ్చు గాల్లో. మా నాయన లేస్తే మనిషిగాడు, కన్న తండ్రికి ఎలివేషన్ ఇస్తున్న కొడుకు. దేశంలో పెట్టరేగిపోతున్న నకిలీలు, తనిఖీలో బయటపడుతున్న బాగోతాలు. ఇగో గీయాల మన మొదటి ముచ్చట ఏందంటే, మన సీఎం రేవంత్ అన్న డిడిటూర్ల పంచాయతీ ఎవ్వడేమనుకున్నా సరే ఇక నేను చేసేది చేస్తా, పోయేది పోతా అన్నట్టే ఉన్నదికి రేవంత్ అన్న లెక్క. రాష్ట్రంలో సర్కారు కొలుదీరినప్పటి నుంచి ఇప్పటిదాకా సీఎం సార్ గిన్నిసార్లు ఢిల్లీకి ఎందుకు చక్కర్లు కొడుతుండు? అటు బీఆర్ఎస్లు ఏమంటున్నారు, ఇటు రేవంత్ అన్న వాళ్ళకు ఎట్లా కౌంటర్ ఇస్తుండు? గీ ఢిల్లీ ముచ్చటేందో పీరే చూడండి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కొలువు తీరినప్పటి నుంచి ఇక ఈ కాలంలోనే సీఎం సారు ఇప్పటికీ ఎన్నోసార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టిండట. ఇక మాటిమాటికి సీఎం సారు ఢిల్లీ వెళ్ళి ఒట్టి చేతులతోటే తిరిగి వస్తున్నాడు. ఇక గిదంతా పొలిటికల్ తిరుగుడే అని బీఆర్ఎస్ పార్టీలు ఇక మైకులు పట్టుకొని గట్టిగా దుయ్యబడతా ఉండే. ఇక సీఎం రేవంత్ అన్న మాత్రం తన స్టైల్లో ఎదురుదాడి చేస్తుండు. ఇక తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన పైసలు, అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టులు సాధించుకురావడానికే ఇక నేను ఢిల్లీ పోతున్నా అని, లేకపోతే నాకేం అక్కడ సరదానా అని ఎదురు ప్రశ్నిస్తా ఉన్నాడు. ఇక గిదిగో ఈ రోజు కూడా రేవంత్ సారు మళ్ళీ ఢిల్లీ వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రుల్ని కలిసి మన రాష్ట్ర ముచ్చట్ల మీద, నిధుల మీద వినతి పత్రాలు సమర్పించిండు. చూడాలి మరి గింత తిరుగుడుకు ఢిల్లీ పెద్దలు మన తెలంగాణకు ఏమేమి ఇస్తారో, ఎట్లా పైసలు గుమ్మరిస్తారో. ఇక మన ఓరుగల్ జనానికి ఒక మంచి ముచ్చట తెచ్చిన. ఇక నుంచి మీరేమన్నా వరంగల్ పోవాలంటే గంటల కొద్దీ బస్సులు, రైళ్లలో కూర్చొని నడుములు ఇరగొట్టుకొని అక్కర్లేదు. ఎందుకంటారా, ఇగో మన వరంగల్ జిల్లాకు గాలి మోటలు రాబోతున్నాయి. ఇక ముచ్చటేందో మీరే చూడండి. గాలి మోటార్లు దిగుతాయంట వరంగల్లో. ఇంకా ఓరుగల్ జనం ఎగురొచ్చు గాల్లో. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సారు ఇక స్వయంగా విలేకరులకు చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కోరారు, జూన్ 2, 2028 ఏదైతే మన తెలంగాణ ఫార్మేషన్ డే ఉందో ఆ నాటికల్లా ఇది పూర్తి చేయాలని ఆయన చాలా స్పష్టంగా కోరితే, అదే టైం లైన్స్ పెట్టుకొని శరవేగంగా అవసరమైతే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టైనా సరే కన్స్ట్రక్షన్ బ్రహ్మాండంగా చేస్తూ, ఆ కన్స్ట్రక్షన్ లో కూడా టెర్మినల్ బిల్డింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం తాలూకు ఆలోచనలు తీసుకున్నాం. ఇంక 2 నెలల లోపలనే వరంగల్ ఎయిర్పోర్ట్ పనులన్నీ పూర్తయిపోయి రెడీ అయిపోతుందట. మరి తెలంగాణ ఆవిర్భావం నాటికే ఈ ఎయిర్పోర్ట్ ను ఓపెన్ చేసి జనం ముందుకు తెచ్చేటట్టు గట్టిగా చర్యలు తీసుకుంటున్నట్లు సార్ ముచ్చట చెప్పిండు. అవును, మరి వరంగల్ మామునూరు ఎయిర్పోర్టుకు ఎట్టకేలకు మోక్షం దొరికినట్టే కనిపిస్తా ఉందే. సర్కారు అక్కడ రన్వే విస్తరణ కోసం ఇక మిగతా పనుల కోసం ఉన్న భూముల పంచాయతీని మొత్తానికి తెంపేసింది. గా భూములు ఇచ్చేటోళ్లకు పైసలు కూడా మంజూరు చేసేసరికి ఇప్పుడు ఎయిర్పోర్ట్ పనులు జల్ది నడుస్తున్నాయి. ఇక ఇంకేమున్నది, ముందట వరంగల్ గాలి మోటార్లు దిగడం, మడళ్ళు అద్దాల మెడల కూర్చొని గాల్లో తేలడం ఖాయంగా కనిపిస్తుంది. గీ ముచ్చట తెలిసినప్పటి నుంచి మన ఓరుగల్లు జనమంతా మస్తు సంబరపడిపోతున్నారు. కాళేశ్వరం కాంట్రవర్సీలా తాజాగా ఎంట్రీ ఇచ్చిండు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ముచ్చట చెప్తా ఉంటే ఇక మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సారు ఇంకో ముచ్చట చెప్తాడు. మరి గల పంచాయతీ ఏందో, జగదీశ్వర్ రెడ్డి ఇసిరిన సవాలేందో మీరే చూడండి. మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి తాజాగా కాళేశ్వరం కాంట్రవర్సీలా గట్టిగానే ఎంట్రీ ఇచ్చిండు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక పక్క వచ్చే ఏడాది కల్లా మేడిగడ్డ బ్యారేజ్ కి మరమ్మతులు అన్ని పూర్తి చేసి ప్రాజెక్ట్ ని మళ్ళీ జనానికి ఉపయోగపడేలా చేస్తామని గట్టిగానే ప్రకటన ఇవ్వబట్టే. మరి చాలా ప్రసిద్ధిగాంచిన సంస్థలతో ఇప్పుడు టెస్టింగ్ చేస్తున్నాం. టెస్టింగ్ పూర్తయింది. మరి ఇప్పుడు డిజైన్, ఆ రిహాబిలిటేషన్ ఎట్లా దీన్ని రిపేర్ చేసి డిజైన్ చేయాలనో ఆ పనిలో ఉన్నాం. ఇంకా 3-4 నెలల్లో డిజైన్ పూర్తయి మరి పనులు మొదలైతే
వచ్చే ఎండాకాలం మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లు రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ పనులు పూర్తి చేసి పూర్తి స్థాయిలో ఉపయోగించే విధంగా మేము ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తూ, అయితే ఇక మాటలకు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇప్పుడు ఎదురుదాడి షురు చేసిండు. అవన్నీ ఉట్టి మాటలే, చేతగాక మాట్లాడుతున్నారు. చేతనైతే అవసరమైతే చర్చకు రావాలని రేవంత్ అన్న సర్కార్కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓపెన్ సవాల్ ఇసిరిండు. వస్తావా చర్చకు ఉత్తమ్ కుమార్? నిరూపిస్తావా? 290 టీఎంసీ నీళ్లను ఒకేసారి మోసుకుపోయే గోదావరికి తన దాంట్లోనే ఉన్న నీళ్లు, సింపుల్ ఒకటే మాట, రైతాంగం ప్రజలకు అర్థం కావాలి, ఇళ్లలో ఉండే మహిళలతో సహా. మీరు మీ ఇంట్లో కుండలో ఉన్న నీళ్లు, ఒక గ్లాసు నీళ్లు తీసి మళ్ళీ అదే కుండలో పోస్తే ఆ కుండను పగిలిపోద్దా, పొంగిపోతుందా? అర్థం కావాలి మీ అందరికి కూడా, కెమెరామెన్లతో సహా, రిపోర్టర్తో సహా. ఇవాళ ఉత్తమ్ కుమార్ అండ్ ముఖ్యమంత్రి మూర్ఖపు గ్యాంగ్ చెప్తున్న మాట ఏదైతే ఉందో, నీళ్ళు తీసుకొచ్చి ఈడ పోస్తే అది కొట్టకపోద్ది అని, కుండలో ఉన్న నీళ్లను తాగుదామని తీసుకున్న నీళ్లు, గ్లాస్ నీళ్లు ఏదైనా కారణం చేత అదే కుండలో పోస్తే ఆ కుండకు బరువు ఎక్కువవుతుందా, నిండుతుందా, నీళ్లు పొర్లిపోతాయా? ఉత్తమ్ ఇప్పటికైనా అర్థం చేసుకోనని చెప్పింది. ఇక మాట్లాడక ఇటువంటి అజ్ఞానం మాటలు. ఇక మన పొలిటికల్ స్క్రీన్ మీదకి కూలేశ్వరం సినిమా మళ్ళీ వచ్చేసింది. ఒక పక్క కాంగ్రెస్ వాళ్ళేమో కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయిపోయిందని డంకా బజాయించి చెప్తా ఉంటే, మన కేటీఆర్ సార్ మాత్రం అక్కడ అన్ని చక్కగున్నాయి బై, ఒక్కని బుర్ర తప్ప అంటూ రేవంత్ అన్న మీద గట్టిగానే రివర్స్ అటాక్ చేసిండు. పాపం రేవంత్ అన్నని నానా మాటలనిండు. గా ముచ్చటేందో, కేటీఆర్ సార్ ఇచ్చిన ఎలివేషన్లేందో మీరే చూడాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో పంపులు, మోటార్లు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఉల్లా మేడిగడ్డకి గట్టిగా బీటలొచ్చి గేట్లు మూసేస్తే అది ఇప్పుడు కూలిపోయి భద్రాచలంతో పాటు ఇక 44 ఊళ్ళు మునిగిపోతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులంతా ఈ నడుమ ఒకటే పల్లె వందుకుని జనాన్ని భయపెడుతుంటే, అరే బై ముందు మేం చెప్పేది ఇనుకోండ్రమ్మా అని కేటీఆర్ సారు పట్టుబడుతుండు. గా రేవంత్ అన్న మాటలకు గిట్లా కౌంటర్ ఇచ్చిర్రు. ఇక మీరే చూడండి. నీకెంతసేపు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని ప్రాసలు, పంచి డైలాగులు, పిచ్చి పిచ్చి మాటలు, ఇవాళ అన్ని నిక్షేపంగా ఉన్నాయి. ఒక నీ బుర్ర తప్ప అన్ని నిక్షేపంగా ఉన్నాయి. కాళేశ్వరం సిస్టమ్ లో రిజర్వాయర్లు మంచిగానే ఉన్నాయి, కాళేశ్వరం సిస్టమ్ లో బరాజులు మంచిగానే ఉన్నాయి, పంప్ హౌజులు మంచిగానే ఉన్నాయి, కెనాళ్లు మంచిగానే ఉన్నాయి, మొత్తం మోటార్లు మంచిగానే ఉన్నాయి, సబ్ స్టేషన్లు మంచిగానే ఉన్నాయి, అన్ని చక్కగానే ఉన్నాయి. ఒక నీకు బుర్రనే చక్కగా పనిచేస్తలేదు. అనవసరంగా బేసిజానికి పోయి పంపులు చాలు చేస్తే ఇన్ని రోజులు అన్ని మంచిగానే ఉన్నా వీడు అబద్దాలు చెప్పిండని ప్రజలు గుర్తుపడతారని చెప్పి నీ భయం. అది కూడా నీకు చెప్తున్నాం మేము. నువ్వు ఒకవేళ పంపులు చాలు చేసి రైతులకు నీళ్లు ఇస్తే నీ దొంగతనం, నీ అబద్దం కూడా మేము మాట్లాడము. ఈ కాడ నుంచి నువ్వు ఇన్ని రోజులు చెప్పిన బక్వాస్ మాటలు కూడా మేము కూడా మర్చిపోతాం, నువ్వు కూడా మర్చిపో. కానీ పంపులు చాలు చేయి. చాలు చేసి ఈ కరీంనగర్ గాని, నిజామాబాద్ గాని, నల్లగొండ గాని, వరంగల్ గాని, ఉమ్మడి జిల్లాలు, వాటి మీద ఆధారపడ్డ లక్షలాది ఎకరాల పంట, లక్షలాది గొంతులు ఎండిపోయే పరిస్థితి, కరెంటు ఉత్పత్తికి ప్రమాదం వచ్చే పరిస్థితి. ఎక్కడ ఎటువంటి ముప్పు జరగదు. అందులో ఇప్పుడు ఇదివరకు జరిగిన మాక్సిమం ప్లాట్లో ఇది 25% కూడా కాదు. కాబట్టి ఎటువంటి ముప్పు లేదు. అవన్నీ మాకు అవసరం లేదు. ఇప్పుడు మనకు నీళ్లు అవసరం ఉన్నది. ఈ అసలు మేడిగడ్డ కట్టిందే కరువు వచ్చినప్పుడు ఉపయోగపడుతుందనే ఉద్దేశమే మెయిన్. మిగతాది సప్లిమెంటరీ. మనకు కావాల్సింది డెఫిసిట్ అబౌట్ 10% 10 to 15% ఆఫ్ ద డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు, డెఫిసిట్ ఇన్ఫ్లోస్ ఉన్నప్పుడు అది కాంపన్సేట్ చేసుకోవడానికి మనకు వస్తుంది. నువ్వు క్రాప్ మొత్తము ఈ నీళ్ళే పంపు చేయాలని ఏం లేదు. ఇప్పుడు కొంత చేస్తే ఇంకా గోదావరి మేడిగడ్డతో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అందరూ కూడా వరి నాట్లు సకాలంలో చేసుకోగలుగుతారు. జూలైలోనే చేసుకోగలిగే ఆస్కారం ఉన్నది అందులో. ఆ పని ఇంతవరకు చేయలేదు. అంతకుముందు 2 సంవత్సరాలు చేయడం జరిగింది. ఈ లాస్ట్ 2 years నుంచి చేయడం లేదు, జరగడం లేదు. ఇదివరకు 2 పంటలు పండినాయి. ఇక 2 పంటలు పండడానికి కూడా ఇది ఆస్కారం ఉంది మేడిగడ్డతో. ఎందుకంటే నింపిన నీళ్లు ఆ పంటకు సరిపోతే మళ్ళీ నీళ్ళు ఇన్ఫ్లోస్ వర్షం పడితేనే వస్తాయి. కాబట్టి ఈ పంపు చేసుకుంటే సెకండ్ క్రాప్ కూడా వస్తుంది. కేటీఆర్ సారు గక్కన్న ఆగినాడా అంటే లేనే లేదు. కాళేశ్వరంలా ఏం కాలేదు, అంత గిట్లనే ఉంటది. కానీ మా నాయన కేసీఆర్ కనుక ఒక్కసారి రంగంలోకి దిగితే ఇక మొత్తం తెలంగాణ రైతులంతా లేచొచ్చి కాంగ్రెస్లను ఉరుమురికి తరుమురు అని కన్న తండ్రికి ఎదిరిపోయి రేంజ్ లా ఎలివేషన్ ఇచ్చిండు. కేసీఆర్ గారు మాట్లాడితే మా అందరికంటే 1000 రెట్లు అద్భుతంగా మాట్లాడతారు. అది కావాలని వాళ్ళు కోరుకుంటారేమో నాకు తెలియదు.
కేసీఆర్ గారు వచ్చి మాట్లాడితే మాత్రం ఇలా కాంగ్రెస్ వాళ్ళు కోరుకుంటారు కదా, కేసీఆర్ గారు వచ్చి వీళ్ళ మోసం కింద ప్రజల భాషలో చెప్తే ఉరికిచ్చి కొడతారు, బట్టలు కూడా తీసి కొడతారు. వాళ్ళకే డేంజర్, నాకేం లేదు. అర్థమైంది కదా. థ్యాంక్ యూ. చూడాలి మరి కేటీఆర్ సార్ ఇచ్చిన గీ గట్టి కౌంటర్ కి కళ్ళ తండ్రి ఎలివేషన్ కి మన సీఎం సార్ రేవంత్ అన్న ఇప్పుడు ఇంకెంత ఘాటుగా తన స్టైల్లో రివర్స్ కౌంటర్ ఇస్తాడో. ఇక ముందట గీ కాళేశ్వరం పంచాయతీ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలే. ఇక మన లీడర్ల సభలో ముచ్చట మనకి ఎరకనే కదా, జనాన్ని బీర్లు బిర్యానీలు ఇస్తామని చెప్పి బస్సుల తోలుకొస్తారు. కానీ అక్కడ ఆంధ్రలో సీఎం సార్ సభ నుంచి జనం గేట్లు దోసుకొని మరీ బయటకు వస్తూ ఉంటే, ఇక్కడ తెలంగాణలో ఒక మంత్రి గారి సభలో ఆడులంతా కలిసి ఎంత రచ్చ చేసిండ్రో పాపం. లీడర్లన్న కాశ అప్పట్లే కాదు, కొన్నిసార్లు ఇట్లాంటి చివట్లు కూడా పడతాయి. మరి గా సభలలో ఏం జరిగిందో నేను చెప్పనక్కర్లేదు, మీరే చూడాలే. మరి చంద్రబాబు మారుతారు కదా, సీఎం గారు మారుతారు కదా. ఆంధ్రలో సీఎం చంద్రబాబు సారు సభలో మాట్లాడుతుండగా జనం లేచెళ్లిపోయిన వీడియోని ఎవరో గిట్టనలు తీసి సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. ఇక ఒక పక్క చంద్రబాబు సారు మైకు పట్టుకొని స్టేజ్ మీద మాట్లాడుతుంటే, ఇంకా మరో పక్క జనం వినకుండా లేచెల్లి గేట్లు దోసుకుంటూ బయటకు పోతారా. గా విజువల్ చూసి తమ్ముళ్లకు ఏం చేయాలో పాల్పోలేదు. ఇక గట్లనే గిటు మన తెలంగాణలో కూడా ఒక మంత్రి గారి సభకి ఆడులంతా మస్తు సంఖ్యలో హాజరైండ్రు. సభల జనాలంతా కూర్చున్నాక గా స్టేజ్ మీద ఉన్న యాంకరు బాబు ఒక్క తప్పు పని చేసిండు. ఇక పొరపాటున మైక్ అందుకొని, మీకు సర్కార్ నుంచి అన్ని పథకాలు బాగానే వస్తున్నాయి కదా తల్లి అని అడిగేసరికి గా సభలో ఉన్న మహిళల కోసం ఒక్కసారిగా లేచి నిలబడ్డది. ఇక పథకాలు రావడం లేదు, ఇప్పుడు అడుగుతావా అంటూ ఒక్కటే శాపనర్థాలు పెట్టబట్టే. ఇగో మంత్రి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి ముందే ప్రభుత్వంపై ఆడులు గోసబెట్టిండ్రు. 6 గ్యారెంటీలలో ఈరోజు బస్సులలో ఉచిత ప్రయాణం మీకు వస్తుందా లేదా చెప్పండి. టికెట్ లేని ప్రయాణం వస్తుందా లేదా? నెలకి కష్టం చేసిన పైసలు సాలకనే వస్తాయి కానీ 2500 చేస్తాను. 2500 పొలం బంగారు ఎంత ఉండే? 5,000 ఉండే, లక్షలు. జోగులాంబ గద్వాల జిల్లా తరూర్ మండల కేంద్రంలో జరిగిన సభలో 6 గ్యారంటీలు వస్తున్నాయని మహిళలను అడిగిన కళాకారుడు అడగంగానే, ఇక మాకు ఒక్క పథకం కూడా రావట్లేదని ఇందిరమ్మ చీరలు కట్టుకొని మరీ తేల్చి చెప్పిండ్రు. దాంతో సభ కాస్త రందయింది. ఇక ఎరక్కబోయి అడిగి పంచాయతీ కొని తెచ్చుకున్నానని గా సభ కళాకారుడు అక్కడ తల పట్టుకోబట్టే. అందుకే అనేటోళ్ళు జనంతో పెట్టుకుంటే గిట్లుంటది గీ ముచ్చట. ఇగో ఇయాల వింత ముచ్చట జరిగిందట దోస్తులు. అక్కడ అమర్నాథ్ గుహల మంచులింగం కరిగిపోయిందని యాత్రకు పోయిన భక్తులంతా పాపం మస్తు డీలబడి ఇక నిరాశతోటి ఇండ్లకు తిరిగి వస్తూ ఉంటే, ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఒక ఇంట్లో ఫ్రిడ్జ్లోనే మంచులింగం ప్రత్యక్షమైందట. ఆ గిదెం వింతరా నాయన అని చుట్టుపక్కల భక్తులంతా ఉరుకులాడుకుంటూ వచ్చి ఇక పూజలు చేయడం కూడా షురు చేసిండ్రంట. మరి గా ఫ్రిడ్జ్ ముచ్చటేందో గా మంచులింగం కదేందో నేను చెప్పను, మీరే చూడాలి.
అవును మరి ఏటా లక్షల మంది భక్తులు ఎంతో కష్టపడి కొండలు కోనలు దాటుకుంటూ అమర్నాథ్ బొమ్మను మంచులింగాన్ని చూడడానికి పోతా ఉంటారు. కానీ ఈసారి ఎండలు ఎక్కువై కాలం కలిసిరాక అమర్నాథ్ గుహల మంచులింగం ఇక జల్దీనే కరిగిపోయింది. దీంతో ఎంతో ఆశతోటి పోయిన భక్తులంతా దర్శనం కాక కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని వెనక్కి తిరుగు పయనమైనరు. కానీ ఇటు ఉత్తరప్రదేశ్లో మాత్రం ఒక వింత దంద నడుస్తూ ఉంది. అక్కడ ఒక ఆయన ఇంట్లో ఫ్రిడ్జ్లా ఐస్ గడ్డ కట్టి అది చూడడానికి అచ్చం శివలింగం లెక్కనే తయారైందట. ఇంకేమున్నది, గా ఇంట్లో గా ఫ్రిడ్జ్ తలుపులు బార్ల తెరిచి ఇగో గిదే మంచులింగం అంటూ ఊరందరికి దండోరేసిండ్రు. గా ముచ్చట తెలవడమే ఆలస్యం. ఇక చుట్టుపక్కల భక్తులంతా పూలు పండ్లు పట్టుకొని ఇక ఈ ఫ్రిడ్జ్ ముందట క్యూ కట్టిండ్రు. హారతులు ఇస్తూ కొబ్బరికాయలు కొడుతూ గా ఫ్రిడ్జ్ శివలింగానికి పూజలు చేయడం గట్టిగానే షురూ చేసిండ్రు. ఇక ఏది ఏమైనా ఫ్రిడ్జ్ మంచులింగం ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. अभी शिवलिंग मेन बनी है, वो मेन बनी है ना। हाँ अरे ये तो बहुत छोटी है लल्लू, शिवलिंग मेन है, चौड़ाई मेन है। ओ मन्नो यहाँ ओ मन्नो गाया ओ मन्नो कितनी नोक बढ़िया आई तो माने जरी माते कम दिस रहा माने से पादिस रही है। देखो अमरनाथ की गुफा में बर्फ घुस चुकी है, हमारे फ्रिज में प्रकट हो चुके हैं भोलेनाथ जी। देखो नगला भोजा खीरिया मोड़ जगह पर, ठीक है। तो फ्रिज में अब भोलेनाथ प्रकट हुए हैं, देखो सब आ रहे हैं, दर्शन कर रहे हैं, ठीक है। మన దేశంలో భక్తి ఉంటే మంచిదే కానీ గా భక్తి కాస్త మూఢ భక్తిగా మారితేనే అస్సలు పంచాయతీ షురూ అవుతుంది. అట్లయితే మనల్ని పెంచేటోళ్ళ కంటే ముంచేటోళ్ళే ఎక్కువైపోతారు. ఇగో దేశంలో దొంగ బాబాల బాగోతాలు ఎన్ని బయటకు వస్తున్నా ఇంకా కొత్త కొత్త బాబాలు ఉట్టుకొస్తూనే ఉన్నారు. వాళ్ళకు మన మూఢభక్తులు కూడా గట్లనే సాగులు పడుతుండ్రు. ఇక ఏడకలు వస్తారో ఏందో గీ బాబాలు గీ భక్తులు గా ముచ్చట మీరే చూడాలి. ఇక్కడ ఒక గుడిలో ఒక కుర్రబాబా గారు కొత్త దంద షురు చేసిండు. ఆయన దగ్గరకు వచ్చే ఆడభక్తులందరికీ ముఖానికి చేతులకు పసుపు పూసి గాళ్ళ ఒళ్ళుంచి వీపు మీద గట్టి ఒక్క తట్టు కొడుతుండు. అట్లా కొడితేనే ఒంట్లో ఉన్న దయ్యాలు రోగాలు పోతాయంట. అయ్యో పాపం, వచ్చే భక్తులు కూడా అదేదో పెద్ద దేవుడు ఆశీర్వాదం అనుకొని మస్తు సంతోషపడిపోతూ దండాలు పెడుతుండ్రు. ఈ కుర్రబాబా యాక్షన్ చూసి జనాలు ముక్కున ఏలేసుకుంటున్నారు. ఇక గక్కన్నే ఆగలేదు ఈ లీలలు. అక్కడ మరొక ఊళ్ళో ఇంకో పెద్ద బాబా గారు దర్జాగా కుర్చీలో కూర్చొని ఉంటే ఆయన కాల్ని తీసుకొచ్చి నేరుగా నుదుటి మీద పెట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటుర్రు ఇంకో భక్తుడు. గా కాలు తగిలితేనే తను తరించిపోతానని ఆ భక్తుడి ఫీలింగ్ కాబోలు. ఈ పిచ్చల మాటలు ఎట్లా నమ్ముతారో ఏందో. ఇక ఎన్ని దొంగ బాబులు గుట్లు రట్లవుతున్నా జనాలు మాత్రం మారడమే లేదు. బుద్ధి పెంచుకోవాల్సింది పోయి ఇట్లాంటి బాబాల కాళ్ళ కింద పడి ఆగమవుతున్నారు. ఈ బాబాల స్టైలు భక్తుల మూఢనమ్మకాలు చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు గట్టిగా నవ్వుకుంటూ సెటర్లు వేస్తున్నారు. ఇక గీ నకిలీల ముచ్చట చెప్పినా కదా, గట్లనే నాకు ఒక పెద్ద డౌట్ కొడుతుంది. ఈ ఎండలల్లా మనం గట్ట తాగే కూల్ డ్రింక్స్ అన్నీ అసలు మంచిగా ఉల్లా లేక అందులో ఏమన్నా కల్తీ ఉందా అని అనుమానం వస్తుంది. కారణం ఏంటంటే గిట్లా ఢిల్లీలో ఒక దుకాణంలో నకిలీ థమ్సప్లు ఇక బోర్డ్ పేపర్ డ్రింకులు భారీగా పట్టుబడ్డాయంట. ఇవన్నీ చూస్తూ ఉంటే కూల్ డ్రింక్ తాగాలంటేనే గుండెలు జల్లుమంటుంది కదా. మరి జర పైలంగుండుర్రి, గా నకిలీ గల్లా దందా ఏందో మీరే జర జాగ్రత్తగా ఉండాలి. అవును మరి, దేశ రాజధాని ఢిల్లీలో నకిలీ కూల్ డ్రింక్ల దందా గట్టిగానే బయటపడ్డది. ఒక పెద్ద దుకాణం మీద గోడౌన్ మీద అధికారులు దాడులు చేస్తే అక్కడ పెద్ద పెద్ద బాక్సుల ఏళ్ల సంఖ్యలో నకిలీ థమ్సప్లు డ్రింకులు దొరికినాయంట. అసలైన కంపెనీ బాటిల లెక్కనే నకిలీ బాటిలు తయారు చేసి స్టిక్కర్లు అంటించి జనాన్ని దర్జాగా మోసం చేస్తున్నారు ఈ కక్కుర్తిగాళ్ళు. ఇక గక్కడనే ఆగలేదు. మరొక రాష్ట్రంలో కొందరు పోరగాన్లు ఒక మురికి షెడ్లో కూర్చొని నకిలీ కూల్ డ్రింకుల్ని ఎట్లా తయారు చేస్తున్నారో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందిలా.
ఏమాత్రం శుభ్రత లేకుండా గలీజ్ నీళ్ళల్లో ఏవేవో రంగులు కెమికల్స్ కలిపి బాటిళ్ళల్లో నింపుతుంటే చూసేటోళ్ళకే కడుపులో తిప్పేత్తాందిగా. అమ్మో, ఇక కూల్ డ్రింక్స్ ముచ్చట పక్కన పెడితే మనం ఎంతో మంచిది అనుకుందినే అరటి పండ్ల కథ కూడా గిట్లనే తయారైందుల్లా. కక్కుర్తిగాళ్ళు పైసల కోసం అరటి పండ్లు జల్దీ వండాలని, గట్లనే అచ్చం పసుపు పచ్చు రంగులోకి మెరిసిపోవాలని ఏవేవో రసాయనాలు ఆడుతున్నారంట. ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు బజార్లో ఏది కొని తినాలన్నా గుండె జల్లుమంటాంది. పచ్చగా ఉన్న అరటి పండ్లు చెట్టు మీద సహజంగా వండాలంటే జర టైం పడుతుంది, కానీ ఇక కక్కుర్తి వ్యాపారస్తులకు అంత ఓపిక ఏడుంటుంది. అందుకే ఒక పెద్ద డ్రమ్ములా ఏవేవో రసాయనాలు కల్తీ కెమికల్స్ కలిపి ఆ నీళ్ళల్లో పచ్చి అరటి గిరల మీద పోస్తుర్రు. ఇట్లా కెమికల్స్ ఆడడం వల్ల పండ్లు చూడడానికి మస్తు మెరిసిపోతూ పసుపు రంగులోకి మారుతున్నాయి. కానీ గవి తింటే జనాల పొట్టలు ఖరాబ్ అయ్యి కొత్త రోగాలు వచ్చి హాస్పిటల్ పాలవుతున్నారు. అధికారులు ఎక్కడికక్కడ దాడులు చేసి ఈ కల్తీగాళ్లకు బుద్ధి చెప్తున్నా దొంగచాటుగా ఈ దందా నడుస్తూనే ఉన్నది. అందుకే బజార్లా మస్తు మెరిసిపోయే పండ్లను చూసి మోసపోకుండా జర చూసి పైలంగా ఉండాలని జనాలు అనుకుంటున్నారు. చూసండ్రి కదా ఎట్లున్నాయి మన జిగేలని వార్తలు. జిగేల్ ఉన్నాయిలే, చూస్తూనే ఉండరు మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గీయాలకు కలుద్దాం. నమస్తే.